తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందంతో ఫలప్రదమైనటువంటి సమావేశాన్ని నిర్వహించింది. సీఎం రాష్ట్రంలో విద్యా పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై సీఎం రేవంత్ రెడ్డి టీం కేంబ్రిడ్జ్ ప్రతినిధులతో చర్చించింది. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్లో ఉన్నటువంటి అవకాశాలను కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు కూడా వివరించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలంటూ ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యానికి మరింత బలం చేకూర్చేలా కేంబ్రిడ్జ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జయదీప్ ప్రభు, అలాగే అదే సంస్థకు చెందినటువంటి ప్రొఫెసర్ వెంకట శిరీష్ గండికోట ప్రూగల్ ఏఐ కో చైర్ తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలపై వారు ప్రత్యేకంగా సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్లో విద్యా కార్యక్రమాలు నిర్వహించడం, సంయుక్తంగా పరిశోధనలు చేపట్టడం, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైనటువంటి ఇంక్యుబేషన్, స్టార్టప్ల అభివృద్ధికి సహకరించడం ఇటువంటి అంశాల్లో భాగస్వామ్యానికి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలంటూ ఇరు వర్గాలు అంగీకరించాయి. సమావేశంలో సీఎంతో పాటుగా మంత్రి డి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారులు కె రామకృష్ణరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిఎస్ రంజన్ పాల్గొన్నారు.